అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇగో ఎగ్ రైస్ చేస్తున్నా అండి. కావాల్సినవి కరివేపాకు, ఒక చిన్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, సో ఇది ఏమంటారు, ఆవాలు, జీలకర్ర అండి, 2 eggs ఇవండి కావాల్సినవి. సో అంటే నైటు అన్నం అంతా మిగిలిపోయిందనమాట. అన్నము వేస్ట్ చేయను అస్సలు. అంటే నేను ఇప్పుడు చల్లన్నం తినొద్దు కదండి, అందుకోసమని ఇంకా సమయల్ కోసం నా కోసమని ఎగ్ రైస్ చేద్దామని డిసైడ్ అయినా. సో ఎగ్ రైస్ చేసుకుంటున్నా అండి. మీరు అందరు టీ తాగిరా, టిఫిన్ తిన్నారా? నేను మార్నింగ్ టైంలో లేచి ఫస్ట్ ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకున్న తర్వాత ఇంకా పని స్టార్ట్ చేస్తానండి. సో నా దినచర్య ఇక ఇలా స్టార్ట్ అవుతుంది. బైబిల్ చదువుకోకుండా ప్రేయర్ చేయకుండా నేను ఏం పని చేయను అనమాట. సో మార్నింగ్ టైంలో లాంగ్ వీడియో బైబిల్ స్టడీ పెడుతున్నా అండి. తప్పకుండా అందరూ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇంకా మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కూడా కామెంట్ పెట్టండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో, నా మాటల ద్వారా ఎంతమంది బలపడుతున్నారో నాకు తెలియాలి కదండి. అందుకోసమని ఇంకా మంచి వీడియో పెడుతున్నా కాబట్టి సో మీరు కూడా మంచి కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, నేనైతే ఇంకా ఎగ్ రైస్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు అండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా కరివేపాకు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే ఎగ్ రైస్ చేస్తున్నాను. లేచి టీ తాగేసి టీ పెట్టుకొని సమయాలకి పాలు కాగబెట్టేసిన. ఇంకా పాలు కూడా అండి ఇంకా పనంతా అయిపోయింది. చిన్నపిల్లలు ఉన్నారు కండి, వాళ్ళు పడుకున్నప్పుడే చేసుకోవాలి పని అంతా నేను. అందుకే ఇంకా కొంచెం లేట్ అవుతుంది. మధ్య తొందరగా లేస్తా, 5కే లేస్తా, కానీ ఇంకా వంట చేసి అది చేసేసరికి లేట్ అవుతుందండి. ఎగ్స్ అండి, సమయల్ కోసం, నా కోసం. ఎగ్ రైస్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి, కామెంట్ చేయండి. మీరు ఎట్లా చేస్తారు? నేనైతే ఇలా చేస్తానండి. ఇంకా రైస్ వచ్చేసి నేను ఇందులో సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నా అండి. సమయాలు ఉయ్యాలుగుతుండు బయట, దింపి అలానేసి కడుపులు వస్తుందని కానీ జోక్ చేస్తుందండి. బాగా టైం పాస్ అవుతుంది మా సమయాలతోనైతే. నాకైతే మంచిగా ఆడుకుంటాం సమయాలతోనే. ఇదిగోండి, నేను సాల్ట్ రైస్లోనే కలిపి పెట్టుకున్నాను అనమాట. అందుకోసం ఇంకా ఇంట్లో వేయట్లేదు. నేనైతే ఇంకా నైట్ కొంచెం అన్నం మిగిలిన ఇంకా చేసేస్తాను. మా హస్బెండ్కి అయితే ఫుల్ ఇష్టం అండి ఎగ్ రైస్ అంటే. సో తర్వాత రైస్ ఇంకా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, చల్లగా ఉండకుండా ఉంటుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది తింటుంటే అనేసి ఇట్లా చేసుకుంటా అండి నేనైతే ఎగ్ రైస్. మా హస్బెండ్ ఉంటేనైతే ఇంకా తప్పకుండా ఆయన ఫుల్ ఇష్టం, మంచిగా చేయమంటాడు ఇట్లా ఎగ్ రైస్. కప్పు వస్తుంది డాడీ, వస్తున్నాడు. తొందరగా లేచిందండి సమయాలు, పాలు తాగిండు, బయట ఉయ్యాలు ఊగుతున్నాడు.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను సపోర్ట్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి, మంచిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్. ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్, ఎగ్ రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. అట్లా ఉంటాయి ఎగ్ పీసెస్. ఓకే ఫ్రెండ్స్, సమయంలో ఏడుస్తున్నాడు.